సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ పద్మ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు ప్రతిరోజు ఇంత మార్నింగ్ లేచి పోస్ట్ చేస్తున్నందుకు. అది ఎంత రిస్క్ తోటి కూడుకుంటుందో తెలిసిన విషయం కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. 228 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా ప్రమోట్ చేసుకోండి. నేను ఒక 2-3 మినిట్స్ నా ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను అసలు స్టోరీలోకి వెళ్తా కాబట్టి ఇంకా ఎవరన్నా ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రమోట్ చేసుకోండి. ఎవరు కూడా పడుకొని వినకండి లీడర్స్ దయచేసి. ఎందుకంటే ఎవరి గురించో కాదు మనం ఈ బిజినెస్లోకి వచ్చింది, మన కోసం. కాబట్టి యాక్షన్ అనేది చేయొద్దు లీడర్స్ దయచేసి. నిజంగా వినాలనుకుంటే వినండి, లేదు అనుకుంటే పడుకోండి. రెండే కానీ జూమ్ ఆన్ చేసి ఎవరు పడుకోకండి దయచేసి. అది మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ పాన్సార్ కోర్ టీమ్కి గుడ్ మార్నింగ్ లీడర్స్. అలాగే జూమ్లో ఉన్న అప్రాక్సిమేట్లీ 250 మెంబర్స్కి గుడ్ మార్నింగ్ లీడర్స్. అట్లనే నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ కలిగించిన మన పాన్సార్కి, నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన మన నరేష్ సార్కి గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ నా గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను లీడర్స్. నా పేరు వచ్చేసి గోపి. మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, మోత్కూర్ మండలం, దత్తప్పగూడెం అనే విలేజ్. నేను బిఫోర్ వెస్టేజ్ ఎంబీఏ చేసిన తర్వాత రకరకాల బిజినెస్లు చేసిన, రకరకాల జాబులు చేసిన. ఎగ్జాక్ట్లీ దీనిలోకి రావడానికి ముందు యాదాద్రి భువనగిరి డిస్టిక్కి ఒక ఎన్జిఓలో మేనేజర్గా వర్క్ చేశాను. వర్క్ చేస్తున్న క్రమంలో ప్రశాంతి మేడం అండ్ నరేష్ సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు సార్, కానిస్టేబుల్గా. సార్ మేడం కలిసి నాకు ఈ బిజినెస్ని పరిచయం చేశారు. సో వాళ్ళకి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్గానే ఉంటాను, గ్రాటిట్యూడ్ ఇస్తూనే ఉంటాను, గ్రాటిట్యూడ్ తెలుపుతూనే ఉంటాను. ఇది లీడర్స్ షార్ట్ అండ్ స్వీట్గా నా ఇంట్రడక్షన్. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీ అయిపోయాక మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక సైకాలజీ కాలేజ్ ఉంటుంది లీడర్స్. ఆ సైకాలజీ కాలేజీలో ఒక లెక్చరర్ ఉంటాడు. ఆ లెక్చరర్ ఏం చేస్తాడంటే సైకలాజికల్ పరంగా అసలు మన వర్డ్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది టెస్ట్ చేయాలనుకుంటాడు. టెస్ట్ చేయాలనుకుని ఏం చేస్తాడంటే ఒక క్లాస్ రూమ్కి వెళ్తాడు స్టూడెంట్స్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత లెక్చరర్ ఏం చేస్తాడంటే ఆ క్లాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ సెక్షన్, బి సెక్షన్ అంటాం కదా, 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత తను ఏం చేస్తాడంటే సెక్షన్ ఏ వాళ్ళకి ఏం చెప్తాడంటే, అరే బాబు, నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఈ ప్రాబ్లము ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లాన్ని ఇంతకుముందు మీ సీనియర్స్ ఎవరు కూడా సరిగా సాల్వ్ చేయలేదు, మీ జూనియర్స్ కూడా ఎవరు సరిగా సాల్వ్ చేయలేదు. ఇప్పుడు మీరు కూడా చేస్తారన్న నాకు నమ్మకం కూడా లేదు. నేను కూడా ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. చాలా హైలీ డిఫికల్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లాన్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు చాలా గ్రేట్. కాకపోతే చాలా డిఫికల్ట్ సుమా, చాలా టఫ్ ప్రాబ్లం, చూసుకోండి అని చెప్తారు లీడర్స్. ఓకేనా? ఇది సెక్షన్ ఏ వాళ్ళకి చెప్తాడు. నెక్స్ట్ పక్కనున్న క్లాస్ రూమ్లోకి వెళ్ళి సెక్షన్ బి వాళ్ళకి ఏం చెప్తుందంటే ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. అరే బాబు, నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఇది చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లాన్ని మీ జూనియర్స్ సాల్వ్ చేసిరు, మీ సీనియర్స్ సాల్వ్ చేసిరు. మనకు సంబంధం లేని, మన సబ్జెక్టుకు సంబంధం లేని లెక్చర్లు కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం. అంత ఈజీ ప్రాబ్లము. ఇది ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. ఈ రోజు కాలేజీలో జాయిన్ అయిన కొత్త స్టూడెంట్స్ కూడా సాల్వ్ చేసేంత ఈజీ ప్రాబ్లం. సో మీకు కూడా నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నా. సెక్షన్ ఏ వాళ్ళకి కూడా 10 నిమిషాలు టైం ఇచ్చిన. మీరు సాల్వ్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తాను అని చెప్తాడు లీడర్స్. ఒకటే ప్రాబ్లము. ఏ సెక్షన్ వాళ్ళకేమో చాలా టఫెస్ట్ ప్రాబ్లం అని చెప్తాడు, బి సెక్షన్ వాళ్ళకేమో చాలా ఈజీ ప్రాబ్లం అని చెప్తాడు. సో ఒక 10 మినిట్స్ తర్వాత లెక్చరర్ వస్తాడు, చూస్తాడు లీడర్స్. అక్కడ జరిగింది ఏంటంటే టఫ్ ఈ ప్రాబ్లం అని ఎవరికైతే చెప్పిండో ఏ సెక్షన్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర సాల్వ్ చేసింది జస్ట్ 10% మాత్రమే. అంటే 110% మాత్రమే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు.
అదే చాలా ఈజీ ఈ ప్రాబ్లము అని వేరే క్లాస్ వాళ్ళకి అంటే సేమ్ క్లాస్ వేరే సెక్షన్ వాళ్ళకి చెప్పింది కదా చాలా ఈజీ డెడ్ ఈజీ అని వాళ్ళు 90% ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు లీడర్స్. ఓకేనా, ఒకే క్లాస్ రూమ్ ఒకే ప్రాబ్లము కానీ వాళ్ళకి మైండ్ లో ఇంజెక్ట్ చేసిన విషయం వేరు. సో అక్కడ రిజల్ట్ అనేది ఈజీ అని చెప్పిన వాళ్ళు 90% సాల్వ్ చేసారు, టఫ్ అని చెప్పిన వాళ్ళు 10% మాత్రమే సాల్వ్ చేసారు లీడర్స్. అంటే మనల్ని నడిపించే లీడర్, మనల్ని నడిపించే నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఇది నేను తీసుకోవడానికి ఈ స్టోరీ రీజన్ ఏంటంటే లీడర్స్ మన దగ్గర కూడా మన అప్లయన్స్ కానీ మన మెంటర్స్ కానీ ఎవరైనా మనకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఇంజెక్ట్ చేయాలి అంటే ఈ బిజినెస్ చాలా ఈజీ, ఈ బిజినెస్ ఇంత ముందుకు చాలా మంది చేసిర్రు, చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు, ఇప్పుడు మనం వచ్చినాం మనం కూడా తీసుకుంటాం అన్న వేళనే మనం ఇంజెక్ట్ చేయాలి తప్ప ఇది చాలా టఫ్, చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది పోయిరు, జాయిన్ అవుతారు పోతారు, ఎవరు నిలబడరు, ఎవరికి డబ్బులు రావు అని ఈ లెవెల్లో మనం ఇంజెక్ట్ చేస్తే టీం అనేది నిలబడదు లీడర్స్, డబ్బులు అనేది తీసుకోలేము మనం. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఎట్లాంటి మైండ్ లో వాళ్ళకు వర్డ్స్ ఫిల్ చేస్తే రిజల్ట్ అనేది అట్లనే వస్తుంది మనకి. ఓకేనా, బిజినెస్ ఈజీ అన్న వేళ మనం వాళ్ళకు ఇంట్రడక్షన్ ఇస్తే ఈజీగానే ఉంటది, టఫ్ అని చెప్తే టఫ్ గానే ఉంటది. సో నువ్వు ఈజీ అని చెప్పాలంటే నువ్వు ఆల్రెడీ దీని గురించి పూర్తిగా తెలిసి ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు. సో ఫస్ట్ మనం కూడా నేర్చుకోవాలి లీడర్స్. ఓకేనా, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, ఈ స్టోరీ చెప్పినందుకు ఒక 50 మంది పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం క్లియర్ ఉంది కదా వాయిస్ అయితే? సార్ క్లియరే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి నాకు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, నేను కాన్సెప్ట్కి వెళ్తున్నా. మనం తీసుకున్న ఈరోజు మనం చూస్ చేసుకున్న చాప్టర్ ఏంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్. ఓకేనా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను 2-3 టైమ్స్ ఈ సబ్జెక్ట్. మళ్ళీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది దీని గురించి మనకు తెలియాలి. ఫస్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి ఈ టాపిక్ అనేది తీసుకుంటా ఉంటాను. పాస్ట్ అంటే లీడర్స్ గతం, వర్తమానం, భవిష్యత్. ఓకేనా, గతంలో ఈ బిజినెస్ ఎలా ఉండే డైరెక్ట్ సెల్లింగ్ అనేది, వర్తమానం అంటే ప్రజెంట్ ఎలా ఉన్నది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. ఓకేనా, అంటే ఫాస్ట్ అంటే నేను తీసుకున్న టైం పీరియడ్ వచ్చేసి లీడర్స్ 1886 నుంచి 2016 వరకు నేను గతంలో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండేదో చెప్తాను. ప్రజెంట్ అంటే 2016 నుంచి 2025 వరకు ఎలా ఉందో చెప్తాను. ఫ్యూచర్ అంటే 2025 తర్వాత కూడా ఈ బిజినెస్ ఎలా ఉండబోతుందో చెప్తాను లీడర్స్. ఓకేనా, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అక్కడక్కడ డేట్స్ వస్తూ ఉంటాయి, అవి రిపీట్ చేస్తూ ఉంటాను నేను. అవి ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం లేచి కూర్చొని వినండి లీడర్స్, పడుకొని ఎవరు వినకండి, మరీ రిక్వెస్ట్ చేసి చెప్తాను. ఓకేనా, అయితే ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ పక్కన పెడితే అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనలు చెప్తా ఉంటారు కదా రెగ్యులర్ గా డిఎల్సిపిలలో, అదే. సో నేను కూడా ఒక 2 minutes చెప్తా. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ తెలుగులో నేరుగా విక్రయాలు చేయడం అని అర్థం. అంటే నేరుగా విక్రయాలు చేయడం అంటే మధ్యవర్తి లేని వ్యాపారం, దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమరే ఉంటాడు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సో దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అసలు అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లక్షణాలు కూడా ఎట్లా ఉండాలనో లీడర్స్ నేను ఒక 2 minutes చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అన్న డైరెక్ట్ సెల్లర్ లేదా డిస్ట్రిబ్యూటర్ నుండి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా మెంబర్షిప్ ఫీజు వసూలు చేయదు. ఓకేనా, డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీస్ డైరెక్ట్ సెల్లర్ లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా మెంబర్షిప్ ఫీజులు వసూలు చేయదు. అలాగే కేవైసీ డాక్యుమెంట్ తీసుకొని ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలి. ఓకేనా, ఎవరు కూడా డబ్బులు జిఎస్టీ బిల్లు కట్ అయినా ఒరిజినల్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఇట్లా ఒరిజినల్ ఇన్వాయిస్ అయితే ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఇస్తారో ఆ కంపెనీ జెన్యున్ కంపెనీ అని అర్థం. డైరెక్ట్ సెల్లింగ్ అది సైకాలజీ లీడర్స్. అలాగే ఆన్లైన్ లో బుక్ చేస్తే 5 to 7 days లో మనకు డెలివరీ రావాలి లీడర్స్. ఇది ఇలా జరిగితేనే దీనిని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంతే తప్ప పైసలు కట్టుకొని బిల్లు లేకుండా రేపురా మాపురా, రేపిస్తాం మాపిస్తాం, మా ఆఫీస్ దుబాయ్లో ఉంది, మా ఆఫీస్ ముంబైలో ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ సైకాలజీ కాదు, అది డైరెక్ట్ సెల్లింగ్ కాదు. అయితే ఇంకోటి ఏంటంటే లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం జరుగుతుందంటే ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే చెప్పిన కదా నేరుగా విక్రయాలు జరిగేది అంటే
కస్టమర్‌కు, కంపెనీకి మధ్య ఎవరు మధ్యవర్తులు ఉండరు. దీనికి ప్యారలల్‌గా మనకి ఇంకో బిజినెస్ ఉంటది. దాన్నే మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఒక పాయింట్‌లో నేను చెప్పేస్తా చూడండి లీడర్స్. ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏం జరుగుతదంటే లీడర్స్, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అవి క్వాలిటీ ఫేసెస్ ఉన్న వ్యక్తుల చేతిలో అంటే ఎగ్జాంపుల్ హీరోలు, హీరోయిన్‌లు, సెలబ్రిటీస్, క్రికెట్ ప్లేయర్స్ ఇట్లాంటి వాళ్ళ చేతిలో పెట్టి అడ్వర్టైజ్ చేపించి మనతో కొనిపిస్తారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా చూడండి లీడర్స్. ట్రెడిషనల్ మార్కెట్‌లో క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ అక్కడ అడ్వర్టైజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిటీ వ్యక్తుల చేతుల్లో పెట్టి అడ్వర్టైజ్ చేపిచ్చి మనతో కొనిపిస్తారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్. అదే డైరెక్ట్ సెల్లింగ్‌లో. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏం జరుగుతది లీడర్స్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఎటువంటి నేమ్ గాని, ఎటువంటి ఫేమ్ గాని లేని వ్యక్తుల చేతుల్లో పెట్టి మార్కెట్ చేయిస్తారు. సో, ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ, క్వాలిటీ ఫేసెస్, క్వాలిటీ వ్యక్తులు ఉండరు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా చూడండి లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్‌ల క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. క్వాలిటీ లేని వ్యక్తుల చేతులు అంటే ఎటువంటి ఫేమస్ గాని వ్యక్తుల చేతులలో పెట్టి దాన్ని మనం అడ్వర్టైజ్ చేస్తామనమాట. అంటే మార్కెట్ చేస్తాం. దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటామనమాట. ఓకేనా? అర్థమైందనుకుంటా. సో, నేను ఆహ్, ఆహ్, ఒక్క నిమిషం లీడర్స్ షేర్ చేస్తా ఉన్నా. మేడం నాకు షేరింగ్ ఆప్షన్ ప్రైవసీ లింక్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ 1886 నుంచి 2006 హిస్టరీ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్రగా మనం అనుకుంటాము. ఓకేనా లీడర్స్? అయితే ముందుగా మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్‌గా ఫీల్ కావాలి లీడర్స్. ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబుల్ జాబ్‌లో ఉన్నాము. ఒక ఆపర్చునిటీ వేరే వాళ్ళకిచ్చే పొజిషన్‌లో ఉన్నాము. సో, మనం వేరే వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ చూపిస్తున్నాము. అదే విధంగా కంట్రీకి ఎకనామిక్ గ్రోత్‌లో కూడా మనం ఉపయోగపడుతున్నాము. సో, మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఉన్నందుకు చాలా మనం గర్వంగా ఫీల్ కావాలి. కొంతమంది యూనిఫార్మ్ ఏసుకొని బయటికెళ్ళండి. అది ఇది అనంటే అక్కడ ఫీల్డ్‌కెళ్ళినాకనే ఏసుకుంటాం. లేదంటే బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్తా ఉంటారు. మేము వెస్టేజ్ కంపెనీలో చేస్తున్నామని చెప్పనీకి ఫీల్ అయితా ఉంటారు. ఎందుకు లీడర్స్? అది మనం షేమ్‌గా ఫీల్ గావాల్సింది గాదు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ గావాల్సిన విషయం. మనం అలాగే కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్‌కి యూజ్ అయితా ఉన్నాం. సో, మనం ఎక్కడ గూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎక్కడ ఫీల్ గావాల్సిన పని లేదు. ఓకే. రివల్యూషన్ తీసుకొని రాబోతుంది. చూషిర్రు గదా! నేను స్లైడ్ ఏదైతే పెట్టినానో చెప్పినది మీకు గమనిస్తున్నారో లేదో తెలియదు లీడర్స్. ఇయర్స్‌ల 50,00,000 మంది డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఎంటర్ అయ్యారు. సో, ఫ్యూచర్‌లో ఇది ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీరు జస్ట్ ఊహించుకోండి. అంటే 3 ½ ఇయర్స్‌ల 50,00,000 మంది డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఎంటర్ అయ్యారు కరోనొచ్చిన తర్వాత. అంటే ఇది చాలా ర్యాపిడ్‌గా పెరిగింది అని మనం అనుకుంటున్నాం. అంటే 3.5 నెలల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి నాట్ ఓన్లీ వెస్టేజ్ కానీ దీన్నే మనం చాలా చాలా స్పీడ్‌గా గ్రోత్ అయితుందనుకుంటున్నాం లీడర్స్. 3 ½ ఇయర్స్‌లో 50,00,000 అని గాని, మన వెస్టేజ్ కంపెనీలో ఏం జరుగుతుందంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌ల అంటే 2024 మార్చ్ నుండి ఏప్రిల్ నుండి 2025 మార్చ్ వరకు అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2.5 మిలియన్ వెస్టేజియన్స్ మనకు ఆహ్, మనకు జాయిన్ అయ్యారు లీడర్స్. అంటే 2.5 మిలియన్స్ అంటే దాదాపు 25,00,000 మంది. అంటే ఇక్కడ 3 ½ ఇయర్స్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ‌లోనే 50,00,000 మంది అంటే, అది మన వెస్టేజ్‌కి సంబంధించింది కాదు. అంతా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ‌లో అక్కడ 50,00,000 మంది జాయిన్ కావడమే మనం గొప్ప అనుకుంటే, ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్‌లోనే దాదాపు 25,00,000 మంది మన వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయితుర్రంటే, మీరు ఒక్కసారి ఊహించుకోండి లీడర్స్ వెస్టేజ్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత రాపిడ్‌గా గ్రోత్ అయితుంది. ఫ్యూచర్‌లో ఎక్కడికి వెళ్ళబోతుందనేది. ఓకేనా లీడర్స్? ఇంకోటేందంటే నేను మీకు వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ వెస్టేజ్ కంపెనీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్‌కి మీకు గ్రాండ్‌గా నేను వెల్కమ్ చేస్తున్నా ఉన్నా. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కెరియర్‌గా ఎవరైతే చూజ్ చేసుకున్నారో లీడర్స్,
మీరందరూ గూడా చాలా అదృష్టవంతులు. ఇంకోటేందంటే మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చూజ్ చేసుకున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ఫస్టు మీరు ప్రాపర్ నాలెడ్జ్‌ని గెయిన్ జేయండి. ఒక మంచి బిజినెస్‌లో ఉన్నాం మనం. ఇక్కడ సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా దానికి 100% కంప్లీట్ రీజన్ మనమే. ఓకేనా లీడర్స్? ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. అలాగని మనల్ని మనం బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్‌గా పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చే పొజిషన్‌లో ఉంటేనే మనం ఇక్కడ 100% సక్సెస్ రేషియో అనేది మనకు ఉంటుంది లీడర్స్. సో, మనం ఇండస్ట్రీలో జాయిన్ అయినమా, పోయినమా అన్నట్టు గాదు. కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఉండాలి. ఓకేనా? అయితే 1886 నుంచి 2016 వరకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్ర ఎట్లా ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆహ్, చాలా ఓల్డ్ ఇండస్ట్రీ. ఇది ఇప్పటి ఇండస్ట్రీ కాదు. చాలా మంది ఏమనుకుంటారు లీడర్స్ అంటే, ఈ ఇండస్ట్రీ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది అని అనుకుంటారు. ఇది ఈ మధ్య స్టార్ట్ అయింది గాదు. ఎందుకంటే అది వాళ్ళకి తెలియక ఈ మధ్య స్టార్ట్ అయిందని. ఈ బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1886లో అంటే దాదాపు 140 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది లీడర్స్. 1886లో ఈ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. నేను డేట్స్ వచ్చినప్పుడు రిపీట్ చేస్తా ఉంటాను. ఓకేనా? 1886లో ఇండస్ట్రీ అమెరికాలో స్టార్ట్ అయింది లీడర్స్. 140 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. యాహ్! సరే. ఈ అమెరికాలో స్టార్ట్ అయింది అంటే చాలా పాత ఇండస్ట్రీ అని అర్థం. ఒకసారి జూమ్‌లో ఉన్న అందరూ గూడా గమనించండి లీడర్స్. 140 ఇయర్స్ అంటే ఎంత ఓల్డ్ అనేది. ఓకేనా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంకురార్పణ జరిగింది ఒక లేడీ చేతిలో. అంటే ఒక మేడమ్ చేతిలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది పురుడు పోసుకుంది. ఆ మేడమ్ నేమ్ వచ్చేసి ఆహ్, పిఎఫ్ఈఎల్‌బి. తను తన కంపెనీకి చాలా క్యాజువల్‌గా పెట్టుకున్న నేమ్ వచ్చేసి ఎవాన్. ఎవాన్ అనే పేరు పెట్టుకుంది ఆ ఎల్‌బి మేడమ్. దీనిలో కేవలం 2 బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండే లీడర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు కేవలం 2 బ్యూటీ ప్రొడక్ట్స్‌తో మాత్రమే మేడమ్ స్టార్ట్ చేసింది. ఆహ్, ఒకటి నెయిల్ పాలిష్, రెండోది పర్ఫ్యూమ్. ఈ రెండిటితోటి మేడమ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఆమె స్టార్ట్ చేసింది. అయితే తను బాగా ఆలోచించి నేనొక్కదాన్ని నమ్మితే ఎన్ని రోజులు అమ్మగలను? జాబ్ లాగానే ఉంటుంది. నాతో పాటు ఒక నలుగురిని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళకు కమిషన్ ఇస్తే, నేనిద్దరం గ్రోత్ అయ్యి అయితామని జెప్పేసి తన ఫ్రెండ్స్‌ని ఈ బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ జేసింది లీడర్స్. వాళ్ళకి కమిషన్ ఇస్తానని జెప్పి స్టార్ట్ జేసింది. తన ఆలోచన ఎలా ఉండే లీడర్స్ అంటే, అసలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉండాలి అంటే లీడర్స్, నేను చిన్న స్టోరీ తీసుకుంటాను. ఒక 2 చీమలుండేవి. ఆ 2 చీమలు పోతా ఉంటాయి నడుచుకుంటా. పోతున్నప్పుడు వాటికి ఒక షుగర్ బ్యాగ్ కనిపిస్తది. ఆ షుగర్ బ్యాగ్ కనిపించినప్పుడు మొదటి చీమ ఏమనుకుంటదంటే, ఈ షుగర్‌ని నేను ఎత్తుకెళ్ళి నా ఇంట్లో వేసుకుంటే నాకు చాలా రోజులొస్తది అని జెప్పేసి తను ఒక్కొక్క షుగర్ పాట్కాలను తీసుకెళ్ళి తన ఇంట్లో ఏసుకుంటా ఉంటది. కానీ రెండో చీమ ఏం ఆలోచిస్తదంటే, ఇది నేను ఒక్కదాన్ని తీసుకొని రావాలంటే కొన్ని సంవత్సరాలు పడతది. సో, నేనేం జేస్తా అని డిఫరెంట్‌గా ఆలోచించి వాళ్ళ ఊర్లో ఒక మీటింగ్ పెడతది లీడర్స్. చీమలతోటి మీటింగ్ పెట్టి, నేను మీకు సరిపడంత ఆహారం ఒక దగ్గర నేను చూశాను. దాని అడ్రస్ నేను మీకు చెప్పాలి అంటే, మీరు నాకొక సహాయం జేయాలి అని చెప్తానన్నమాట. అయితే అన్ని చీమలు ఓకే అని జెప్తాయి. ఈ ఈ చీమ ఏం జెప్తదంటే, మీరు నేను అడ్రస్ చెప్పిన ప్లేస్‌కెళ్ళి, ఆ షుగర్‌ని తీసుకొచ్చే క్రమంలో మీరు ప్రతిసారి 2 రౌండ్‌లు వేయాలి. ఫస్ట్ రౌండ్‌లో వెళ్లి తీసుకొచ్చిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అవి నా ఇంట్లో వేయాలి. సెకండ్ రౌండ్ మీ ఇంట్లో వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ మా ఇంట్లో వేయాలి. సెకండ్ రౌండ్ మీ ఇంట్లో వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ మా ఇంట్లో వేయాలి. సెకండ్ రౌండ్ మీ ఇంట్లో వేసుకోవాలి. ఇది ఈ ప్ర ఈ ఇది చెప్తది ఆ చీమలకి. చెప్పంగానే ఆ చీమలన్నీ యాక్సెప్ట్ అయ్యి ఆహ్, అయి తీసుకొచ్చి అలాగే చేస్తాయి. కొన్ని రోజులయిన తర్వాత చూస్తే మిగతా అన్ని చీమలు మొదట ఆలోచించిన చీమ, ఈ ఊర్లో ఉన్న చీమలు అన్ని చీమల ఇండ్లల్ల కలిసి సగం బస్తా షుగర్ ఉంటే, ఈ ఒక్క చీమ ఇంట్లోనే సగం బస్తా షుగర్ ఉంటది. దిస్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఒక్కలం చేస్తే పని, మనం 10 మందితో కలిసి చేస్తే నెట్‌వర్క్. దీన్నే నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటారన్నమాట. 10 మంది టైం అనేది మనకి ఎప్పుడైతే యూజ్ అయితదో, 10 మంది ఒక్కొక్కళ్ళు మనకు ఒక్కొక్క గంట కేటాయిస్తే మనకు 10 గంటలనేది పెరుగుతది. 10 మంది 100 మంది ఒక్కొక్కళ్ళు ఒక గంట కేటాయిస్తే మనకు 100 గంటలయితది. 1000 మంది మన కిందున్న 1000 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట కేటాయిస్తే మనకు 1000 గంటలనేది అడిషనల్‌గా యాడ్ అయితది. అంతే తప్ప
అంబానికైనా, అదానికైనా, అడక్క తినేటోనికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఒక డైరెక్ట్ సెల్లర్‌కు మాత్రమే మనకు టైమును గొనుక్కొని, టైమును పెంచుకునే అవకాశం ఉన్నది. వేరే ఎవ్వరికి గూడా ఈ ప్రపంచంలో టైము ఒక్క నిమిషం గూడా కొనుక్కునే అవకాశం లేదు లీడర్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా? అయితే ఈ మేడం ఇట్లా స్టార్ట్ జేసింది. ఈ ఆలోచనతోటి స్టార్ట్ జేసింది. చాలా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ జేస్తా ఉంది. అయితే 1886 నుంచి 1910కొచ్చేసరికి ఏం జరిగింది లీడర్స్ అంటే, యూఎస్ఏలో డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్‌ని అమెరికా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అమెరికన్ గవర్నమెంట్. ఓకేనా? 1886లో ఒక మేడం చేతిలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ 10కొచ్చేసరికే అది అమెరికా గవర్నమెంట్ దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒక వ్యక్తి ఆలోచన ఇక్కడ ఏమైందంటే ఒక దేశం ఆలోచన అయింది లీడర్స్. 1910ని డైరెక్ట్ సెల్లింగ్‌లో అమెరికా రెవల్యూషన్ తీసుకొచ్చిన ఇయర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? 1910 అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అమెరికాలో రెవల్యూషన్ తీసుకొచ్చిన ఇయర్‌గా 1910 తీసుకోవచ్చు లీడర్స్. అప్పటి వరకు దీనికి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది కూడా ఏం లేదు లీడర్స్. ప్రాపర్ ప్లాన్ అనేది ఏం లేదు. కమిషన్స్ ఇస్తూ చేసేవారు. బట్ దీనికి ఒక కరెక్ట్ ప్లాన్ ఉండాలి అనే ఉద్దేశంతో 1930లో 1910 నుంచి 1930 వరకు కూడా దీనికి ఎటువంటి బిజినెస్ ప్లాన్ లేదు. 1930లో ఒక బిజినెస్ ప్లాన్‌లు తయారు చేశారు అమెరికాలో. దాని పేరే పార్టీ ప్లాన్ మెథడ్. దాని పేరేం పేరంటే పార్టీ ప్లాన్ మెథడ్. ఈ ప్లాన్ ఎలా ఉండేదంటే లీడర్స్ ఎక్కడైతే పీపుల్ గ్యాదర్ అయితారో, ఎక్కడైతే పీపుల్ మనకు ఆహ్, ఆహ్, కమ్యూనికేట్ అయితారో, ఎక్కడైతే యూనిటీగా ఒక గుంపులాగా మాస్ గ్యాదరింగ్ ఎక్కడైతే జరుగుతదో అక్కడికి అంటే లైక్ పార్టీస్, ఫంక్షన్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇలాంటి వాటి దగ్గరికి మనం ఆ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు వెళ్లి ప్లాన్ చెప్పడం, బెనిఫిట్స్ చెప్పడం, కమిషన్స్ గురించి చెప్పడం, కమిషన్స్ గురించి డిస్కస్ చేయడం చేసేవారు. దీంతో ఆహ్, వాళ్ళను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళతో టీమ్ ఎక్స్‌పాండ్ చేయించడం వంటివి చేయించేవారు. సో, ఇలా కొన్ని ఇయర్స్ నడిచింది లీడర్స్. ఓకేనా? ఈ బిజినెస్ ప్లాన్ ఎక్కడైతే పార్టీలు, ఫంక్షన్‌లు జరుగుతాయో అక్కడ అక్కడికి వెళ్ళడం, జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, వాళ్ళని ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అయితే ఇది 1930 నుంచి 1950 వరకు కొనసాగింది. అయితే ఇక్కడ 1951లో టప్పర్‌వేర్ అనే ఒక కంపెనీ దీన్ని ఇంకా పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌తో టేకప్ చేయడం జరిగింది. సో, టప్పర్‌వేర్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌ని కొత్త పుంతలు తొక్కిచ్చింది అనొచ్చు లీడర్స్ మనం. ఓకేనా? టప్పర్‌వేర్ కంపెనీ 1951లో దానికి ప్రాపర్ ఆహ్, సెటప్ అనేది చేసుకుంది బిజినెస్ ప్లాన్ గురించి. సో, 1963లో 1951 నుంచి 1963కొచ్చినాం మనం. ఈ 1963లో మేరీకి యాష్, మేరీకి యాష్ అంటే ఇక్కడ మళ్ళీ లేడీనే లీడర్స్. 1886లో లేడీ స్టార్ట్ చేసింది. 1963లో కూడా మళ్ళీ లేడీనే. మేరీకి యాష్ అనే ఆవిడ తనకు డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్న ఇష్టంతో తను దాచుకున్న డబ్బును అక్కడ, ఇక్కడ కొంచెం అప్పు చేసి, మన దాచుకున్న డబ్బుతో పాటు అక్కడ, ఇక్కడ కొంచెం అప్పు చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. దాని పేరే మేరీకి కంపెనీ. ఈ మేర్కీ కంపెనీలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా నిలవడంతో పాటు తను ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ కూడా తీసుకుంది లీడర్స్. అంటే ఈ బిజినెస్ లేడీస్‌కి అనేది చాలా అప్పటినుంచి కూడా ఈ బిజినెస్ చాలా అచ్చొస్తుంది లీడర్స్. లేడీస్ అందరూ మీరు గమనించండి. నేను అక్కడ ఇంకొక స్లైడ్ కూడా నేను ఇక్కడ పెడుతున్నా లీడర్స్. ఒకసారి మీరు చూడండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఆహ్, లేడీస్‌కి 73% ఫీమేల్ ఇక్కడ సక్సెస్ అయితున్నారు లీడర్స్. 74.3%. 74.3% లేడీస్ సక్సెస్ అయితుంటే 25.7% మాత్రమే జెంట్స్ సక్సెస్ అయితా ఉన్నారు లీడర్స్. ఒక్కసారి మీరు ఇది గమనించండి. ఇక్కడున్న లేడీస్ అందరూ గూడా చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ లేడీస్. ఎందుకంటే జెంట్స్ ఎక్కువ జాబ్స్ చేస్తా ఉంటారు గాబట్టి, ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు కాలం మారింది. ఈ పర్సెంటేజ్ గూడా మారింది లీడర్స్. ఇప్పుడు 60-40కొచ్చేసింది. ఆహ్, లేడీస్ జాబులు చేసేటోళ్ళ సంఖ్య గూడా పెరిగింది. సో, ఇక్కడ ఏమైతుందంటే లేడీస్ ఎక్కువగా హోమ్ మేకర్స్ ఉండడం వల్ల వాళ్ళు పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్‌ని టేకప్ జేసి ఎక్కువ సక్సెస్ అయితా ఉన్నారు లీడర్స్. సో, 1991లో మనకు ఎప్పుడైతే ఇంటర్నెట్ స్టార్ట్ అయిందో, ఇంటర్నెట్ అనేది మనకు 1991లో స్టార్ట్ అయింది లీడర్స్. ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ స్టార్ట్ అయిందో, అప్పుడు ఈ బిజినెస్ అనేది అమెరికా నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాకి ఆల్ ఓవర్ వరల్డ్‌కి రీచ్ అయింది. 1991 వరకు కేవలం అమెరికాలో మాత్రమే ఉండే డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఇప్పుడేమైందంటే మొత్తం వరల్డ్ వైడ్‌గా రీచ్ అయిపోయింది. అప్పటి వరకు కేవలం అమెరికాలోనే ఉండేది. ప్రెజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది 150 దేశాలలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితున్న
బిజినెస్ లీడర్స్ ఇది. ఇంకో విషయం ఏంటంటే కేవలం డైరెక్ట్ సెల్లింగ్ వల్ల కొన్ని కంట్రీస్ చాలా రిచ్‌గా తయారయ్యాయి. కంట్రీసే రిచ్‌గా తయారైనాయి. నాట్ ఓన్లీ పీపుల్. దానివల్ల అక్కడ సామాన్య ప్రజలు మల్టీ మిలియనియర్స్ మరియు మల్టీ బిలియనియర్స్‌గా కూడా తయారయ్యారు లీడర్స్. త్వరలో ఇది ఇండియాలో కూడా బిలియనియర్స్‌ని తయారు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో, ఇంత గొప్ప ఇండస్ట్రీలో ఉన్నమందుకు మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో, ఇది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా జరిగిన విషయం. అయితే ఈ స్టోరీ అంతా మనకు ప్రపంచవ్యాప్తంగా అంటే అమెరికాలో జరిగిన స్టోరీ చెప్తున్నాం. మన ఇండియాకి మన ఇండియా విషయానికొస్తే ఇప్పుడు మన ఇండియా విషయానికొద్దాం. అసలు మన ఇండియాకి ఎట్లా ఎంటర్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ అనేది? ఇది భారతదేశానికి 1996లో ఎంటర్ అయింది. 1886లో అక్కడ స్టార్ట్ అయితే మనకు 1996కి ఇక్కడికి ఎంటర్ అయింది. దాదాపు 100 ఇయర్స్ తర్వాత. ఓకేనా? అది మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ పరిస్థితి అనేది భారతదేశం సంక్షోభంలో ఉంది లీడర్స్. ఓకేనా? భారతదేశం పరిస్థితి అప్పుడు ఏం బాలేదు. నిరుద్యోగం ఉంది. ఫైనాన్షియల్‌గా చాలా వీక్ ఉంది. దేశం అప్పులలో ఉన్నది. సో, ఒక దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న దేశంలాగా ఉండేది 1996లో. ఓకేనా? ఆహ్, అప్పుడు మన్మోహన్ సింగ్ బాగా ఆలోచించి ఏం చేసిండంటే, ఈ ఇండస్ట్రీ గురించి అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి బాగా స్టడీ చేసి ఫైనల్‌గా ఆయన ఒక డెసిషన్ తీసుకుండు. సో, మనం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు వెతుకుతున్న క్రమంలో ఆయనకి ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది కూడా ఒక మార్గంగా కనిపించింది. 1996లో ఒక అమెరికన్ కంపెనీ అయినటువంటి ఆమ్వే కంపెనీని ఆహ్వానించడం జరిగింది లీడర్స్. అలాగే ఒక స్వీడన్ కంపెనీ అయినటువంటి ఎవాన్ కంపెనీని కూడా ఎంటర్ చేసిర్రు. కాకుంటే ఆ సమయంలో మన్మోహన్ సింగ్ వాటికి చేసిన చిన్న మిస్టేక్ ఏందంటే, వాటికి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది లీడర్స్. ఓకేనా? మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే కంపెనీని అయితే తీసుకొచ్చిండు, ఎంటర్ చేసిండు గానీ, వాటికి సరైన రూల్స్, రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేయలేదు. మన దరిద్రం ఏందంటే అన్ని రూల్స్ ఉంటేనే మనం తప్పులు చేస్తా ఉంటాం. కానీ ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఇండియాలో మన దరిద్రం ఏందంటే ఏదైనా బిజినెస్ గాని, ఏదైనా మంచి కాన్సెప్ట్ గాని వస్తే వెంటనే వాటికి డూప్లికేట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ డేస్‌లో తయారు చేసేస్తారు లీడర్స్. సో, మంచితో పాటు ప్యారలల్‌గా ఈ డూప్లికేషన్ గూడా రావడం వలన ఇండియాలో 1996 నుంచి 2016 వరకు దాదాపు 20 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డైరెక్ట్ సెల్లింగ్‌లో బ్లాక్ డేస్‌గా మనం వర్ణిస్తాం లీడర్స్. ఈ 20 ఇయర్స్‌ని ఇండియాలో 1996 నుంచి 2016 వరకు ఉన్న ఈ డేస్ ఏదైతే ఉన్నాయో వీటిని ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే బ్లాక్ డేస్‌గా మనం వర్ణిస్తాం. సో, దీనికి కారణం ఏందంటే సరైన గైడ్‌లైన్స్ లేవు. సపోర్ట్ చేసే గవర్నమెంట్ లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా లేవు. సో, దానివల్ల చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నమ్ముకున్న వారు చాలా మంది గూడా చాలా సఫర్ అయ్యి చాలా మంది చనిపోవడం గూడా జరిగింది లీడర్స్. ఓకేనా? ఇట్లా జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క హిస్టరీగా చెప్పుకుంటాం లీడర్స్. 1886 నుంచి 2016 వరకు ఇది ఆహ్, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గతం గురించి మనం చెప్పుకుంటాం. అయితే 2016కి మనం ఎంటర్ అయినాం కదా లీడర్స్. 2016కి మనం ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే 2016 డిసెంబర్‌లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. సో, ఈ గైడ్‌లైన్స్ ఎలా ఇచ్చింది? ఈ గైడ్‌లైన్స్ రావడానికి మూల కారణం ఎవరు అంటే లీడర్స్ ఐడీఎస్ఏ అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అంటారన్నమాట దీన్ని. ఐడీఎస్ఏ అనేది మెయిన్ కారణం మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది నిలబడడానికి. ఇది ఐడీఎస్ఏ అనేది నాన్ ప్రాఫిటబుల్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్‌కి ఏం సంబంధం లేదు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటారు కదా! ఇది నాన్ ప్రాఫిటబుల్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది 1996లో ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్‌ని ప్రైస్ స్టిక్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978లోకి తీసుకురావద్దని. ఓకేనా లీడర్స్? మళ్ళీ నేను రిపీట్ చేస్తా చూడండి. ఈ ఐడీఎస్ఏ అనేది ఏం చేసిందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌ని ప్రైస్ స్టిక్ట్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్‌లోకి అంటే 1978లోకి తీసుకురావద్దని, పిరమిడ్ మరియు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు అని సెంట్రల్ గవర్నమెంట్‌కి క్లారిటీ ఇచ్చి డైరెక్ట్ సెల్లింగ్ పైన ఒక గైడ్‌లైన్స్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎన్నో అభ్యర్థనలు చేసింది. అంటే ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లోకి, పిరమిడ్ స్కీమ్‌లోకి తీసుకురావద్దు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది వేరు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద గైడ్‌లైన్స్ తీసుకురావాలని
ఎన్నో అభ్యర్థనలు చేసింది లీడర్స్. దీని ఫలితంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఏం చేసిందంటే రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ బాగా విదేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసి తర్వాత 9th సెప్టెంబర్ స్టడీ చేసింది. స్టడీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే 9th సెప్టెంబర్ 2016లో ఒక గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ తీసుకురావడానికి బాధ్యతలను భుజాన మీద వేసుకున్న సంస్థనే ఐడిఎస్ఏ. అయితే ఈ గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఏం చేశారంటే డిసెంబర్ 2017లో ఈ గైడ్ లైన్స్ ని గవర్నమెంట్ అమలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ అమలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి యువతకు మంచి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి, అవకాశాలను సృష్టించాలని చెప్పేసి డిసైడ్ చేసింది అనమాట గవర్నమెంట్. సో రాష్ట్రాల్లో దీన్ని ఫస్ట్ టేకప్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది లీడర్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు దీన్ని టేకప్ చేశారు. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక జీవోను కూడా పాస్ చేసింది. ఈ జీవో నెంబర్ వచ్చేసి 29. దీని వలన ఈరోజు తెలంగాణ స్టేట్ అనేది ది బెస్ట్ పొజిషన్ లో ఉంది ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా లీడర్స్. సో భారతదేశం లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో డిసెంబర్ 2025 నాటికి 64,50,000 కోట్లకు రీచ్ అవుతుంది లీడర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. ఓకేనా. అయితే ఈ గైడ్ లైన్స్ తీసుకొచ్చిన తర్వాత 2016లో గవర్నమెంట్ 9th సెప్టెంబర్ 2016లో ఈ గైడ్ లైన్స్ వచ్చినాయి లీడర్స్. అయితే డిసెంబర్ 2017లో ఈ గైడ్ లైన్స్ ని గవర్నమెంట్ అమలు చేయడం స్టార్ట్ చేసింది. ఓకేనా. సెప్టెంబర్ 9th 2016లో గైడ్ లైన్స్ తీసుకొచ్చి డిసెంబర్ 2017లో ఈ గైడ్ లైన్స్ ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈ గైడ్ లైన్స్ అంటే ఏమిటి అనేది కూడా నేను చెప్తా లీడర్స్. ఈ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే ఈ గైడ్ లైన్స్ కంపెనీలు కొన్ని సూచనలు మాత్రమే ఇవి. అంటే గైడ్ లైన్స్ అంటే జస్ట్ సూచనలు. ఈ కంపెనీలు ఈ సూచనలు కొన్ని పాటించాయి, మరికొన్ని కంపెనీలు పాటించకపోవడం వల్ల ప్రజలను మళ్ళీ మోసపోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆలోచించింది ఓన్లీ సూచనలు చేస్తే బాగుండదని చెప్పేసి ఏం చేసిందంటే డిసెంబర్ 28, 2021 భారత ప్రభుత్వం కొన్ని రూల్స్ ను ఫ్రేమ్ చేసింది. దీని ఉద్దేశం ఏంటంటే కంపెనీల యొక్క మోసాలను, ఫ్రాడ్స్ ని అరికట్టడమే. అయితే 9th సెప్టెంబర్ 2016 గైడ్ లైన్స్, డిసెంబర్ 28, 2021 రూల్స్. అంటే గైడ్ లైన్స్ కి రూల్స్ కి తేడా ఏమిటంటే లీడర్స్ నేను చెప్పినా కదా, గైడ్ లైన్స్ అంటే ఖాళీ సూచనలు. మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తే అర్థమవుతుంది లీడర్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ గైడ్ లైన్స్ ని రూల్స్ ని సేమ్ అనుకుంటారు, కానీ గైడ్ లైన్స్ వేరు, రూల్స్ వేరు. అయితే ఈ గైడ్ లైన్స్ అంటే ఏంటో మీకు చెప్తా చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. కరోనా వైరస్ మొదటి దశలో వైరస్ ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే COVID-19 గైడ్ లైన్స్ అంటే కొన్ని సూచనలు చేసింది. గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట గవర్నమెంట్ కోవిడ్ టైంలో. అంతే. ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? అందరూ మాస్క్ వాడాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలి. ఇలా కొన్ని సూచనలు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చింది. అయితే అవి ఎవ్వరు కూడా సరిగా పాటించలేదు. సో కొన్ని రోజులు చూసింది. కొన్ని రోజుల తర్వాత ఏం చేసిందంటే COVID-19 రూల్స్ ని పాస్ చేసింది. సో ఇక్కడ ఏమైందంటే ఎవరు సరిగా పాటించడం వల్ల, పోకపోవడం వల్ల గైడ్ లైన్స్ అనేది రూల్స్ అయినాయి. ఈ రూల్స్ లో ఏం చేసిందంటే మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి, లేకుంటే 1000 రూపాయలు ఫైన్, చట్టపరమైన చర్యలు. ఓకేనా. ఇట్లా ఈ గైడ్ లైన్స్ ఎవరు పాటించకపోవడం వల్ల దాన్ని స్ట్రిక్ట్ గా రూల్ చేసింది. దీనికి ఇప్పుడు అర్థమైంది కదా గైడ్ లైన్స్ కి రూల్స్ కి తేడా. గైడ్ లైన్స్ అంటే ఖాళీ సూచనలు, రూల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకేనా. సో రూల్స్ అంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పాటించాలి. ఈ డిసెంబర్ 28, 2021 రూల్స్ అన్ని కంపెనీలు ఖచ్చితంగా పాటించి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. లేదంటే ఎటువంటి కంపెనీలను రద్దు చేయడం, యజమానులకు చట్టపరమైన శిక్షలు వేయడం జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో నమోదు చేసుకున్న దాదాపు 450 కంపెనీలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ డిసెంబర్ 28, 2021 రూల్స్ కి అనుగుణంగా ప్రవర్తించాలి. అంటే ఇక్కడ ఏవైతే కంపెనీలు మనకు 450 కంపెనీలు ఉన్నాయో ఈ 450 కంపెనీలు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ 2021 రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి లీడర్స్. ఇక్కడ అన్ని కంపెనీలు కూడా 2021 రూల్స్ ప్రకారం తన ప్లాన్ ని, స్ట్రాటజీని చాలా వరకు మార్చుకున్నాయి. కానీ ఓన్లీ ఒక కంపెనీ మాత్రం ఒక్క అక్షరం కూడా మార్చకుండా
తన కంపెనీకి పెట్టుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే గవర్నమెంట్ కాపీ చేసిందా అన్నట్టు ఉన్న రూల్స్ ఉన్న కంపెనీ ఏదైనా ఉన్నది అంటే లీడర్స్, అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ మాత్రమే. సో ఇది మనకు చాలా ప్రౌడ్ మూమెంట్ లీడర్స్. 2021 గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. కంపెనీలు సరిగా రూల్స్ పాటిస్తలేవు అని చెప్పేసి, గైడ్‌లైన్స్ పాటిస్తలేవు అని చెప్పి ఎప్పుడైతే 2021లో రూల్స్ తీసుకొచ్చిందో, ఆ రూల్స్ ఆల్రెడీ అన్ని కూడా మన వెస్టేజ్ కంపెనీలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఒక్క లెటర్ కూడా, ఒక్క అక్షరం కూడా మార్చకుండా కంటిన్యూ అయితున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది మన వెస్టేజ్ కంపెనీ లీడర్స్. ఓకేనా? అసలు ఈ రూల్స్ అంటే ఏంటి? అంటే ఈ రూల్స్ పెట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో కంపెనీస్ అన్నీ తన పూర్తి సమాచారాన్ని 90 డేస్‌లో గవర్నమెంట్‌కి సమర్పించాలి. ఓకేనా లీడర్స్? డైరెక్ట్ సెల్లింగ్‌లో కంపెనీస్ అన్నీ తన పూర్తి సమాచారాన్ని 90 రోజులలో గవర్నమెంట్‌కి సమర్పించాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే డిసెంబర్ 28, 2021 నుండి మార్చ్ 28, 2022 వరకు ఇచ్చిన 90 రోజుల టైంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ తన ప్రొడక్ట్స్ వివరాలని, ఇన్‌కమ్ వివరాలని, డిస్ట్రిబ్యూటర్స్ వివరాలని, బిజినెస్ ప్లాన్ వివరాలని ఇలా మొత్తం సమర్పించాలి. ఓకేనా లీడర్స్? ఇలా సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే గవర్నమెంట్ ఈ కంపెనీస్‌ని గుర్తింపిస్తుంది. ఇవి లీగల్ కంపెనీలుగా ఆ కంపెనీలకి ఒక బ్రాండ్ అనేది ఇస్తుంది లీడర్స్. సో, మార్చ్ 2022 తర్వాత దొంగ కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, స్పాంజ్ స్కీమ్స్, పిరమిడ్ స్కీమ్స్ ఇవన్నీ కంట్రోల్ చేయబడ్డాయి. ఈ మార్చ్ 2022 తర్వాత ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గోల్డెన్ డేస్‌గా మనం వీటిని అభివర్ణిస్తాము. సో, లీడర్స్ 2022 అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది అని చెప్పవచ్చు మన భారతదేశంలో. ఓకేనా లీడర్స్? ఇది మనం ప్రెజెంట్ సిట్యుయేషన్. అంటే 2016 నుంచి 2025 వరకు మన భారతదేశంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన లీడర్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే 2025 తర్వాత ఎలా ఉండబోతుంది? సార్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం మన ఇండియాలో దాదాపు 9 మిలియన్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. అంటే దాదాపు 1,00,00,000 మంది. అంటే 90 లక్షలు. 9 మిలియన్స్ అంటే 1 మిలియన్ ఈక్వల్ 10 లాక్స్ కాబట్టి దాదాపు 90 లక్షల మంది అంటే 1,00,00,000 మంది గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. వీరందరికీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే పరిస్థితిలో ఉందా అంటే, ఈ గవర్నమెంట్ కాదు కదా! ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళందరికీ జాబ్‌లు ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ జనాభాలో 1% మాత్రమే జాబులు ఇచ్చే అవకాశం ఉన్నది లీడర్స్. అంటే 140,00,00,000 జనాభాలో 1% అంటే ఒక ఒక 1,40,00,000 మాత్రమే గవర్నమెంట్ జాబ్‌లు వస్తాయి. ఇది నగ్న సత్యము. మేము గవర్నమెంట్ జాబ్‌లు ఇంటింటికి ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తే అయన్నీ ఉత్తమాటలు లీడర్స్. అంటే జనాభాలో 1% కంటే ఎక్కువ జాబ్‌లు ఇవ్వలేరు. ఓన్లీ 1% మాత్రమే జాబ్స్ ఇస్తే బడ్జెట్‌లో దాదాపు 40% ఎంప్లాయీస్‌కి పెన్షన్స్‌కే వెళ్ళిపోతుంది లీడర్స్. అంటే ఒక 1% వ్యక్తులకు మాత్రమే జాబ్స్ ఇస్తే వాళ్ళకు ఇంతకుముందుకు రిటైర్ అయినోళ్ళకు వాళ్ళను వీళ్ళని చూసుకుంటే దాదాపు వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడానికే 40% అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది లీడర్స్. ఓకేనా? ఒక్కసారి ఊహించుకోండి. 1% వాళ్ళకి మాత్రం జాబ్‌లు ఇస్తేనే. ఒకవేళ ఊహించుకుంటే మీరు 1% వాళ్ళకే అట్లుంటే 2.5% జాబ్స్ గనుక ఇస్తే టోటల్‌గా 100% జాబ్ అయిపోతుంది లీడర్స్. సారీ బడ్జెట్ అయిపోతుంది. అర్థమైందా? 1%కే 40% ఎళ్ళిపోతే 2%కి 80%, 2.5కి 100% బడ్జెట్ అనేది గాన్. సో, ఒక్కసారి మీరు ఇక్కడ నిజాలు గమనిస్తే కేవలం జనాభాలో 2.5% జాబులిస్తే గవర్నమెంట్ దగ్గర జీరో బడ్జెట్ అనేదే ఉండదు. సో, అందుకనే 1%కి మాత్రమే ఇక్కడ జాబ్స్ ఇవ్వగలరు లీడర్స్. సో, ఈ నగ్న సత్యాన్ని మనందరం అర్థం చేసుకోవాలి చదువుకున్న వ్యక్తులుగా. అందుకోసమే ఈ చట్టాలు చేసి గవర్నమెంట్స్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ని ముఖ్యంగా యువకులను సృష్టిస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో యూత్ ఎక్కువగా సక్సెస్ కావడం లేదు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చి యువకులకు బాగా అవకాశాలు ఇయ్యాలి. యువకులను బాగా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న సత్యం ఏందంటే లీడర్స్ ఆహ్, యువకులు అనేవాళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్లిక్ కాలేకపోతా ఉన్నారు. ఇక్కడ నేను ఒక స్లైడ్ చూడండి లీడర్స్, నేను ఒక స్లైడ్ పెట్టినా. ఇక్కడ ఏజ్డ్ వచ్చేసి 35 నుంచి 44 వరకు ఏజ్ వాళ్ళు 35 నుంచి 44 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు
26% సక్సెస్ అవుతున్నారు లీడర్స్. అదే విధంగా 45 నుంచి 54 మధ్యలో ఉన్న వాళ్ళు 25% సక్సెస్ అవుతున్నారు. అదే విధంగా 55 ప్లస్ ఉన్న వాళ్ళు 23% సక్సెస్ అవుతా ఉన్నారు. అదే విధంగా 23 నుంచి 34 వరకు ఉన్న వాళ్ళు 19% వరకు సక్సెస్ అవుతున్నారు. ఏదైతే యంగ్ ఏజ్ అనుకుంటున్నామో మనము 18 నుంచి 24 మధ్యలో ఓన్లీ 7% మాత్రమే ఇక్కడ సక్సెస్ రేట్ ఉన్నది. సో యువకులు అనే వాళ్ళు ఆలోచించండి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆలోచించండి. ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. బయట మనకు జాబ్స్ లేవు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలను గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నాయంటే గవర్నమెంట్ కూడా జాబ్లు ఇచ్చే పరిస్థితిలో లేరు లీడర్స్. సో అందుకు యువకులు ఎక్కువగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తరిమి కొట్టాలి. ఇప్పుడు ఏమైతుందంటే మనం ఐడీస్ ను బ్రతిమలాడిస్తున్నాం, మీటింగ్స్ కు బ్రతిమలాడి పిలిపించుకుంటున్నాం. కానీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది లీడర్స్ అంటే ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నువ్వు వర్క్ చేయాలంటే ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలు పెట్టిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయితేనే నీకు ఐడి ఇస్తారు. సో ఆల్రెడీ కర్ణాటకలో ఎంబీఏ స్టూడెంట్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక టాపిక్ గా పెట్టారు లీడర్స్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా స్కూల్ పిల్లలకు ఇది ఒక సబ్జెక్ట్ గా నేర్పిస్తున్నారు. సో లీడర్స్ ఇప్పుడు మనం మీటింగ్స్ కి బ్రతిమలాడి పెడుతున్నాము. కానీ ఆఫ్టర్ 2030 తర్వాత ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లో పనిచేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాస్ అయి ఉండాలి. ఓకేనా? లెసన్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఒక మెంటర్ ను ఎన్నుకొని ఫీజులు కట్టి ఆ మెంటర్ ను పట్టుకునే పరిస్థితి ఈ రాబోయే రోజుల్లో వస్తుంది. ఈ సమయంలో ఈ ఇండస్ట్రీని మనందరం నిజంగా చాలా అదృష్టవంతులు ఈ టైంలో ఉన్నాం. ఇక్కడ ఒక్కటి నుంచి అట్లీస్ట్ 3 to 5 ఇయర్స్ నిలబడాలి లీడర్స్. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎవరైతే నిలబడతారో మిలీనియర్ల జాబితాలోకి వెళ్ళిపోతారు లీడర్స్. మన భారతదేశంలో దరిద్రం ఏంటంటే మిలీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా నార్త్ ఇండియా నుంచే ఎక్కువగా ఉన్నారు లీడర్స్. మన సౌత్ ఇండియాలో ఈ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. యువకులలో సక్సెస్ రేట్ ఎలాగ తక్కువ ఉందో మన సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంది లీడర్స్. ఓకేనా? నేను ఒక స్లైడ్ పెట్టాను చూడండి. నార్త్ ఇండియాలో 28% సక్సెస్ అవుతున్నారు లీడర్స్. 100కి 28% మంది సక్సెస్ అవుతున్నారు. అయితే అలాగే నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ 7 సిస్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ అస్సాం, డిస్పూర్, మేఘాలయ, ఇక్కడ సైడ్ బ్లూ కలర్ లో ఉన్నది. ఇక్కడ జస్ట్ 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది లీడర్స్. అలాగే ఈస్ట్ ఇండియా అంటే ఈ ఆరెంజ్ కలర్ది 26% ఇక్కడ 26% ఇక్కడ సక్సెస్ రేట్ ఉంది లీడర్స్. వెస్ట్ ఇండియా 23%, ఈ ఎల్లో కలర్ ఉన్నదంతా వెస్ట్ ఇండియా 23%. తర్వాత లాస్ట్ కు ఉన్నది సౌత్ ఇండియా, మనం ఉండే సౌత్ ఇండియా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, చెన్నై, ఈ తమిళనాడు, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో లీడర్స్, ఇక్కడ సౌత్ ఇండియాలో సక్సెస్ రేట్ అనేది 13% మాత్రమే ఉన్నది. చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్నది కాబట్టి మనకి ఇంకా చాలా అవకాశం ఉన్నది లీడర్స్. మన లీడర్స్ చాలా మంది ఏమనుకుంటారంటే మేము అందరికి చెప్పినాం ఎవరు వినట్లేదు అనుకుంటారు, కానీ ఇక్కడ 100కు 13% మంది మాత్రమే సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు లీడర్స్. 100కు 13 మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. సో మనకు అవకాశం అనేది చాలా పుష్కలంగా ఉన్నది. ఈ ఫ్యూచర్ లో వెరీ వెరీ బ్రైట్ఫుల్ లైఫ్ ఇవ్వడానికి మనకున్న ఏకైక అవకాశం ఏదైతే ఉంది లీడర్స్ అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. అయితే చాలా మంది ఈ ఇండస్ట్రీ ఉంటుందా, పోతుందా, అది ఇది అని చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు కదా లీడర్స్. అయితే ఈ ఇండస్ట్రీ ఉంటుందా పోతుందా అనుకునే వాళ్ళకు కొన్ని ఈ స్లైడ్స్ నేను చూపిస్తా చూడండి. ఈ ఇండస్ట్రీ పోయేది ఉంటే ఈ వ్యక్తులు దీని గురించి ఇలా మాట్లాడరు. ఒకసారి చూడండి. సాక్షాత్తు ఇక్కడ మనకు కనిపిస్తున్నది మన నరేంద్ర మోడీ గారు. సార్ ఏమంటున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇండియా ఇస్ బిగ్గెస్ట్ కన్సర్న్, డైరెక్ట్ సెల్లింగ్ ఎట్ రిస్క్. అంటే దీని అర్థమైంది లీడర్స్ అంటే అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది నిరుద్యోగమే. ఈ నిరుద్యోగం నుంచి భారతదేశాన్ని కాపాడాలంటే దీనికి ఉన్న వన్ అండ్ ఓన్లీ రక్షణ కవచం ఏదైనా ఉంది అంటే అది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే అని చెప్తా ఉన్నారు లీడర్స్. మన దేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మాత్రం మన
దేశాన్ని కాపాడేది ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్తుండు. మన ఇంటికాడ అష్టచమ్మ ఆడేటోడు మాత్రం ఇది రేపో మాపో పోతది అని మాట్లాడుతా ఉన్నారు లీడర్స్. అలాగే నేను ఇంకొక గొప్ప వ్యక్తి గురించి ఇంకో గొప్ప వ్యక్తి ఏమన్నాడో కూడా చెప్తా లీడర్స్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బిల్ గేట్స్. ఈయన ఏమన్నాడంటే ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే దీని అర్థం ఏంది లీడర్స్ అంటే, సార్‌ని ఒక ఇంటర్వ్యూలో అడిగిరన్నమాట. సార్ మీకున్న ఆస్తిని అంతా ఇప్పుడు కోల్పోయారనుకోండి. మీరేం జేస్తారు? అంటే ఈ ప్రపంచ నంబర్ 1 ఉన్న బిల్ గేట్స్ ఏమంటున్నారు లీడర్స్ అంటే, నేనంతా నా సర్వస్వాన్ని కోల్పోయినా గాని నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ జేస్తా. అది మాత్రమే ఇప్పుడు నాకు మంచి అవకాశంగా కనిపిస్తుంది అంటుంది లీడర్స్. ఓకేనా? అలాగే మన అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారో చూడండి లీడర్స్. అబ్దుల్ కలాం గారు ఏమంటున్నారంటే లోడ్ అవుతున్నది. ఒక్క నిమిషం. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ business of 21st century, which must be joined by every young man and woman globally, otherwise you can never get the best of your youth age. అంటే 21వ సెంచరీలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుందని చెప్తా ఉన్నారు లీడర్స్. సో ఇంకా స్లైడ్స్ కూడా ఉన్నాయి. మనకు టైం దగ్గర పడ్డది కాబట్టి నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను లీడర్స్. ఓకేనా? అయితే ఇక్కడ మన వాళ్ళకి కూడా చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇవి 2 ఒకటే వర్డ్స్. అవి వీటి మధ్య కొంచెం ఒక చిన్న లేయర్ మాత్రమే ఉన్నది. అందరూ ఒకటే అనుకుంటారు కానీ ఇది 2 చాలా తేడా ఉంది లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా లీడర్స్. ఒక మహాసముద్రం అనుకోండి. ఈ మహాసముద్రాన్ని మనం దాటాలంటే మనకు ఒక పడవ గాని, ఒక బోట్ గాని కావాలి. ఓకేనా? అయితే ఈ బోట్‌ను, పడవను మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. ఓకేనా? ఈ మహాసముద్రాన్ని మనం ఈదాలంటే మనం బయటికెళ్ళాలి ఈ మహాసముద్రంలో కంటే ఒక బోట్ మనకు కావాలి. ఈ బోట్‌నే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. మహాసముద్రం అనేది డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌ని మనం ఈదాలంటే మనకొక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది యూజ్ అయితదనమాట. నెట్వర్క్ అంటే నీతో పాటు కొంతమంది వ్యక్తులతో కలిపి చేసే బిజినెస్‌ని నెట్వర్క్ అంటాం లీడర్స్. నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ అనే మహాసముద్రాన్ని దాటడానికి నెట్వర్క్ అనే చిన్న పడవను వాడతావా? అంటే నువ్వు సక్సెస్ కావాలంటే చాలా నార్మల్ పొజిషన్‌లో ఉంటావా? చిన్న పడవను వాడతావా? లేక ఒక పెద్ద క్రూజర్‌ని వాడతావా? లేదా సముద్ర గర్భంలోకి వెళ్లి రత్నాలు, ముత్యాలు, వజ్రాలు తెచ్చుకునే సబ్‌మెరైన్స్ వాడతావా అనేది నీ ఇష్టం లీడర్స్. నువ్వెంత పవర్‌ఫుల్ నెట్వర్క్ నువ్వు బిల్డ్ చేసుకుంటే నువ్వు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే మహాసముద్రాన్ని అంత ఈజీగా ఈదగలుగుతావు. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్ర లీడర్స్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎంతో కొంత మీరు నేర్చుకున్నారని భావిస్తున్నాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక 3-5 ఇయర్స్ నిలబడితే లీడర్స్ 100% మిలియనియర్స్ మనం జాబితాలోకి వెళ్ళిపోతాం. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ లీడర్స్. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్ సార్. ఇంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకొని దాన్ని అందరికి